హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూరని తినుంటాం కానీ గుత్తి బెండకాయ కూర ఎప్పుడు తినుండరండి. బెండకాయలంటే ఇష్టం లేని వారు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇలా స్టఫ్డ్ బెండి ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా? ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టఫ్డ్ బెండి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు పల్లీలని, ఒక స్పూను మినపగుళ్ళు, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేసుకుని ఈ పప్పులన్నీ కూడా మంచి రంగు వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పులు వేపుకునే తీరులోనే మనకి కర్రీ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ పప్పులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుని ఈ నిమ్మరసం అంతా కూడా మసాలాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది మీరు మంచిగా ప్రిపేర్ చేసుకుంటేనే మీకు గుత్తి బెండకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బెండకాయల్ని హాఫ్కి కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిని ఈ బెండకాయలన్నిటికీ కూడా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. పొడి అనేది బయటికి రాకుండా లోపల స్టఫ్ అయ్యేలాగా నీట్గా స్టఫ్ చేసుకోవాలి అన్ని బెండకాయ ముక్కలకి కూడా. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక్కొక్క బెండకాయ ముక్కని బాండీకి సరిపడినట్టుగా నిదానంగా సదురుకోవాలి. చాలామంది పిల్లలు బెండకాయలు అయితే ఇష్టంగా తినరండి. ఇలా స్టఫ్డ్ బెండకాయ చేసి పెట్టండి ఒకసారి. ఎప్పుడు ఏ కర్రీ కావాలన్నా ఈ బెండకాయ స్టఫ్డ్నే అడుగుతారు మీకు. వీటిని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్కి అయితే ఒకవైపు అయితే ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇలా స్పూన్తో ఒక్కొక్క బెండకాయని చాలా జాగ్రత్తగా అయితే మరొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. గరిటెతో ఎలా పడితే అలా కలిపేస్తే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి స్పూన్తో ఒక్కొక్క బెండకాయని ఇలా మొత్తం తిరగవేసుకోవాలి. మరొక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరొక వైపు కూడా ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్లోకి స్టఫింగ్ చేసుకోగా ఇంకా కొంచెం పొడి అయితే మిగిలింది. ఆ పొడిని కూడా ఇలా పైనంత అయితే స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి అంతా కూడా ఈ బెండకాయ ముక్కల్లోకి వెళ్ళేలాగా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా బాండీని కుదుపుకోవాలి. మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఈ బెండకాయలు అనేవి చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి మొత్తం బెండకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి రసం వేసుకుని ఇలా ఒక బెండకాయ ముక్క ఫ్రై పెట్టుకుని తింటే అబ్బా టేస్ట్ నెక్స్ట్ లెవెల్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరొక కొత్త వీడియోతో అయితే వస్తానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.